నిజంగా సానుభూతి ఉంటే ఎలా ఉంటాం? ఏం చేస్తుందంటే యుద్ధాన్ని కూడా ఆమోదించేటువంటి, అంటే ఫాసిజాన్ని ఆమోదించేటువంటి పరిస్థితిని కల్పిస్తుంది సమాజం. లేదా సమాజం కాదు, ప్రభుత్వమే దానికి అనుకూలమైనటువంటి మీడియాని తనకి అనుకూలంగా మార్చుకొని ప్రతి నిమిషం మీరు టీవీ ముందు కూర్చున్నా, న్యూస్ పేపర్ పట్టుకున్నా వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలకి ఆమోదాన్ని సాధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చివరికి యుద్ధాన్ని కూడా ఆమోదించేటువంటి స్థితికి వస్తాం. ఇది ఒక టెంప్లెట్ అన్నమాట. ఈ టెంప్లెట్లోకి మనం ఆటోమేటిక్గా నడిచేస్తాం తెలియకుండానే. చివరికి ఏమవుతుంది, ఒక ఎన్కౌంటర్ జరిగినా లేకపోతే మరొక దుర్మార్గం జరిగినా కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది, మనం ఏమీ మాట్లాడం. అదొక రొటీన్ అయిపోతుంది. చివరికి పాలస్తీనా మీద బాంబులు ఈవేళ పడలేదా, పడకపోవటం ఒక వార్త అవుతుంది. అంటే ప్రతిరోజు అలవాటు చేసేస్తూ ఉంటారు అన్నమాట. జీవితంలో అన్ని పార్శ్వాలకి అన్వయించుకుంటాం. చివరికి ఏమైపోతాం, మనం స్పందన లేనటువంటి మనుషులం అవుతాం. మనుషులు కాకుండా పోతాం, మనుషులు అవుతాం కాదు, మనుషులు కాకుండా పోతాం. యుద్ధాలు కానివ్వండి, ఆశిష్ట ప్రభుత్వాలు కానివ్వండి, మనని మనుషులు కాకుండా చేసేటువంటి ఒక టెంప్లెట్లోకి తీసుకుపోతాయి. ఆ తీసుకుపోయేటువంటి వైనాన్ని ఇందులో చాలా కవితలు, ముగ్గురు 3 రకాల కవితలు చదివారు. ప్రతి కవిత విలక్షణమైనటువంటిదే. మీరు మీ పేరు చెప్పి కవిత చదవండి.